అంటే ఇప్పుడు జనరల్ గా సెలబ్రిటీస్ అంటే కారం చాలా తక్కువ తినాలి, రెడ్ చిల్లీ యూజ్ చేయొద్దు, గ్రీన్ చిల్లీస్ మాత్రమే యూజ్ చేస్తే ఓకే మనకి చాలా వరకు బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్పేసి నిజమా? నేను అసలు కారం జీరో. అసలు నేను కారం ముట్టలేను, ముడితే చెవులు కళ్ళు ముక్కు మొత్తం నొప్పి వస్తుంది. అసలు స్పైస్ తినను, చాలా తక్కువ, చాలా తక్కువ. కారమే తినరా లేదంటే మిరియాలు అట్లాంటివి వేస్తే తింటారు? కొంచెం కారం అంటే ఆ ఫ్లేవర్ కోసం కారం తింటాను. కొంతమంది ఇలా చెవటలు కక్కుంటూ అంత అస్సలు నేను తినను. వారానికి ఒకసారి, నెలకోసారి అసలు. అయ్యో బాబోయ్, ఒకవేళ ఆ సిచ్యువేషన్ వస్తే? వచ్చింది 2-3 సార్లు తెలియకుండా తినేసాను. అంటే ఈ హోటల్స్ కి వెళ్ళినప్పుడు మనకు తెలియదు కదా స్పైస్ లెవెల్ ఎంత ఉంటుంది. తినేస్తే నాకు కార్టూన్ లో చూపిస్తారు కదా చెవులోంచి పొగ వస్తుంది, నాకు లెజిట్ అంత నొప్పి వస్తుంది, చెవులు అంత నొప్పి వస్తాయి కారం తింటే నాకు. సో మా ఫ్రెండ్స్ మా ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు అనమాట నేను కారం చాలా తక్కువ అని. ఇంట్లో అందరూ కారం తక్కువ. అన్న కొంచెం బాగానే తింటాడు, అన్న ఒక్కడే బాగా తింటాడు. ఓకే, అంటే మీ వదిన గారు లావణ్య గారు ఎలా? మా వదిన కారం యాక్చువల్ గా నాకు తెలియదు ఎక్కువ తింటుంది తక్కువ తింటాడు. ఓకే, ఈ సీక్రెట్ అయితే నిజం. అంటే గ్రీన్ చిల్లీస్ యూజ్ చేస్తే స్కిన్ కి చాలా బెనిఫిట్. నేను రెడ్ వాడు గ్రీన్ వాడు కాబట్టి నాకు ఏం పర్లేదు, ఇలా కొంచెం వేసుకుంటాను. చాలా కొంచెం తింటారు అయితే. యాక్చువల్ గా నాన్ వెజ్ లో కారం ఎక్కువ ఉంటేనే బెటర్ అంటారు, లేదంటే అది ఒక స్మెల్ వస్తుంది. ఏం పర్లేదు, నేను స్మెల్ భరిస్తాను కానీ కారం అయితే ఓకే,